అడుగడుగున ఇబ్బందులే. అసలు ఈ అమ్మాయికి ఆధార్ వస్తుందా లేదా? హాస్టల్ చేర్పిద్దామని మేము ప్రయత్నాలు చేస్తున్నాం. మీరు ఒక చిన్న అడిగేస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయి సార్. వాళ్ళ జీవితాలు బాగుంటాయి. కొంచెం ముందు రండి సార్, దయచేసి ఒక సైన్ చేయండి సార్. సార్ ఒక సైన్ చేస్తే వాళ్ళ జీవితాలు నిలబడతాయి సార్. ఇద్దరు అనాథలు సార్ అంటున్నాను. తల్లిదండ్రులు లేరు, చనిపోయారు కాబట్టి ఇబ్బంది పడుతున్నారు. అడవి లక్ష్మి ఊరికైతే నేను మళ్ళీ వెళ్తున్నాను. చూడండి ఈ దారులు ఎలా ఉన్నాయో. నా గత వీడియో అయితే మీరు చూశారు కదా, ఆమెకు ఆధార్ చేయించడం కోసం ఎన్ని తిప్పలు పడ్డానో. వెళ్తున్న దారిలో ఒక వాగైతే దాటాలి కదా, అక్కడైతే ఒక ఆదివాసి అమ్మ కనిపించింది. పాపం ఈ అమ్మ అయితే నీళ్ళ కోసం వాగులోకి వచ్చింది. చల్మదీసి ఆ నీళ్లు తోడుతుందన్నమాట. ఊర్లోకైతే పంపు అయితే ఉందండి, కాకపోతే చేనులోకి వచ్చినప్పుడు ఇలాగా చల్మదీసి తాగుతారనమాట. ఇవైతే తాగడానికి చల్లగా తీయగాను ఉంటాయి. అమ్మ ఏం చేస్తుందో చూడండి, చక్కగా చర్మ తీసేసి ఇందులో నుంచి నీళ్లు ఎట్లా తీసుకుంటుందో. ఇవి ఏం చేస్తారంటే తాగుతారు తీసుకొని వెళ్ళి. ఈ అమ్మని చూడగానే నాకైతే చాలా బాధ అనిపించింది. నేనిచ్చే కొద్ది డబ్బుతో ఈమె జీవితం నిలబడకపోవచ్చు, కానీ కొంత అవసరం అయితే తీరుతుంది కదా. అడవిలో కొన్ని చెట్లయితే పుడతాయి, పెరుగుతాయి, పాపం ఎవరికీ తెలియకుండా అంతరించిపోతాయి. అలాంటివే కొన్ని ఆదివాసీ జీవితాలు. కానీ ఈ అడవిలచ్చి జీవితం అలా కాకూడదని కోరుకుంటున్నాను. అందుకే ఈ అమ్మాయికి ఒక ఆధార్ కార్డు ఇప్పించి ఈ అమ్మాయికి ఒక ఆధారం చూపిద్దాం అనుకుంటున్నాను. ఆధార్ కార్డు లేకపోతే ఒక మనిషిగా కూడా గుర్తించదు ఈ సమాజం, మీకు తెలుసు కదా. ఇవేంటో మీకు చెప్పాను కదా నా గత వీడియోలో. ఇప్పబద్దాలు, వీటి ద్వారా తయారయ్యే ఇప్ప నూనెనే ఆదివాసులు వాడుతారు. ఇప్పుడు మీకు చూపిస్తున్నదంతా ఈ పిల్ల యొక్క రోజువారీ జీవితమేనండి. ఒక 4 కోళ్ళు, ఒక 4 ఆవులు ఈ అమ్మాయికి అయితే ఉన్నాయి. మొదటి భాగం చూసిన వారు ఈ అమ్మాయి గురించి అయితే కామెంట్ చేస్తున్నారండి. అమ్మాయిని దత్తత తీసుకుంటామని కొంతమంది అడుగుతున్నారు. ఈ పిల్లలకైతే తల్లిదండ్రులైతే లేరు గాని బాబాయి, మేనమామలు అయితే ఉన్నారండి. కొంతమంది అయితే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారండి. అదైతే చాలా తప్పుడు ఆలోచనే. ఎందుకంటే ఈ అమ్మాయి చాలా చిన్నది, చదువుకోవాలని అనుకుంటుంది, ఎదగాలనుకుంటుంది. మీకు విషయం తెలుసా, ఈ అమ్మాయికి అయితే ఒక మేనమామ కొడుకు అయ్యేటోడు ఉన్నాడండి. ఒక వయసు వచ్చిన తర్వాత అతనికిచ్చి పెళ్లి చేస్తారేమో అని మాట్లాడడం నేను విన్నాను. దయచేసి నా మీద అభిమానం ఉంటే అలాంటి కామెంట్లు అయితే చెయ్యకండి ఫ్రెండ్స్. ఈ పాప అయితే అప్పుడప్పుడు వాళ్ళ అమ్మమ్మతో కలిసి గొడ్లకైతే వెళ్తుందండి, చూస్తున్నారుగా. అదే తల్లిదండ్రులు బ్రతికుండి ఆధార్ కార్డులంతా ఉండుంటే ఇప్పటికి హాస్టల్లో ఉండి చదువుకునేదాన్ని అక్క అని నాతో చెప్పింది. ఈ పిల్లలకైతే కనీసం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా చేయించకుండా వాళ్ళైతే చనిపోయారండి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఎక్కడ పోయిన ఆధార్ కార్డు అయితే ఇవ్వమంటున్నారు. ఆధార్ కార్డు కోసం అయితే ఈ అమ్మాయిని తీసుకొని నేనైతే ఒక తెగింపు నిర్ణయానికి అయితే వచ్చేసాను. అది కూడా ఇదే వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ఈ అమ్మాయి అయితే అడవిలో అన్ని పనులు చేస్తుందండి. చూడండి ఎలా నాగలు దున్నుతుందో. ఆదివాసీ ఆడవాళ్ళు కూడా చేత్తో నాగలు దున్నుతారండి. చిన్నప్పటి కానుంచే పిల్లలకైతే అన్ని పనులు నేర్పిస్తారు. ఆదివాసులు అయితే చాలా వింతగా వ్యవసాయం చేస్తారు. చేనుని నాగులతో దున్నేసి వడ్లనైతే చల్లేస్తారు. మొలకెత్తిన తర్వాత అయితే నారునైతే పీకరండి, అలాగే వదిలేస్తారు. ఆ వరి అనేది ఎలాంటి మందులు లేకుండా సాసిద్ధంగానే పండుతుంది. దిగుబడి అయితే చాలా తక్కువే వస్తుంది. అదైతే వాళ్ళు తినడానికి మాత్రం ఉంచుకుంటారు, బయటకైతే అమ్మారండి వీళ్ళు. పంట ద్వారా అయితే వీళ్ళు లాభాలు పొందాలి, డబ్బులు నిలువ దాచుకోవాలి అని ఏముండదండి. ఆ పంట వాళ్ళ అవసరం నిమిత్తం పండిందా, వాళ్ళని నిలువ దాచుకున్నామా, తిన్నామా, ఉన్నామా, ఇంతే. ఇదిగో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇలాగ చల్లుతారు. చూడండి ఎలా వచ్చినాయో మొలకాయలు. అయితే ఇలా వచ్చిన దాన్ని ఇలాగే ఎదుగుతుంది, ఇలాగే ఉంటది, పంట వస్తుంది. ఎలాంటి మందులు అయితే కొట్టరు, వీటి కొట్టరు. కింద పై మందు కొట్టరు, కింద మందు కూడా చల్లరు, న్యాచురల్ గా వస్తాయి. యాక్చువల్ గా నిజానికి చెప్పాలంటే వీళ్ళే అసలు సిసలైన ఫుడ్ తింటున్నారు. వీళ్ళే అసలు సిసలైన కల్తీ లేని ఫుడ్ తింటున్నారు, న్యాచురల్ గా స్వచ్ఛంగా. మనం కాదు, మనం కొనుక్కొని తినేదంతా విషపూరితమే నిజంగా నేను చెప్పాలంటే.
నేనైతే ఈ అమ్మాయిని తీసుకుని మండల ఆఫీస్కి అయితే వెళ్తున్నాను. అక్కడ ఏం జరుగుతుందో మనమైతే చూద్దాం. ఈ అడిలచ్చి ముందు ఉన్న పిల్లని కూడా చూడండి. ఈ పాపకు కూడా ఆధార్ కార్డు లేదండి. ఈ పాపకైతే తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు, కానీ ఈ పాప తల్లికి ఆధార్ లేదు, ఈ బిడ్డకు లేదండి. నేను అడిగిన, ఎందుకమ్మా ఆధార్ కార్డులు మీకు లేవా, స్కూల్లో ఎందుకు చేర్పించలేదు పాప నేను అని అడిగితే, మాకు ఆధార్ కార్డుల కోసం మేము ఎన్నోసార్లు తిరిగాము, అధికారుల దగ్గర వెళ్ళాము, కానీ రాలేదు మాకు, అందుకే మా చిన్న బిడ్డని హాస్టల్లో పెట్టలేకపోతున్నాం మేడం అని ఆ తల్లి బాధపడిందండి. నా దగ్గర అయితే ఏ అధికారం లేదండి, ఉన్నదల్లా ఒక సోషల్ మీడియా మాత్రమే. చూడండి ఫ్రెండ్స్, రోడ్ అయితే ఎంత భయంకరంగా దారుణంగా ఉందో. ఇలాంటి అడవులు దాటుకుంటూ ఆదివాసులు బయటికి వస్తే కొందరు అధికారులైతే రకరకాల కారణాలు చెప్పుకొని తిరిగి మళ్ళా అడవికే పంపిస్తున్నారండి ఆ అడవి బిడ్డలని. కొందరైతే చాలా మంచిగా సాయం చేస్తున్నారు, వాళ్ళని కూడా చూపిస్తాను ఇదే వీడియోలో. మేము వెళ్తున్న దారిలో అయితే ఒక అమ్మాయి చెట్టెక్కి కూర అయితే కోస్తుందండి. అదేం కూర అడిగి తెలుసుకుందామా? పాప బాత్కు సిక్కోయిసోమినిన్. ఇట్లా వర్షాకాలం స్టార్ట్ అయినాక తలకర వానలు పడ్డాక కొత్తగా సిగురిస్తుంది కదా, లేతగా సిగురు వస్తుంది కదా, ఆ సిగురుతో వండుతారు ఈ చెట్టు కూర. చాలా మంచిది. దీన్ని పొడ్డే కూర అంటాం మా బాపనైతే, అయితే మీరు కూడా అలాగే అంటారు. ఆదివాసులకు తెలిసినంత ఆకుకూరలు చాలా మందికి తెలియదండి. ఇలాంటి ఆకుకూరలు ఏ సూపర్ మార్కెట్లోనో ఏ సంతలో కూడా దొరకవు. ఈ అమ్మాయే ఎక్కింది. నేను ఇప్పుడైతే దగ్గర నుంచి చూపిస్తాను ఈ ఆకుకూరని. ఇదేనా? చాలా స్మూత్ గా లేతగా ఉన్నది. చూడండి ఎంత నేచురల్ కూర. ఈ కూర ఈ చెట్టు ఎక్కి ఎక్కి కోస్తా ఉంటే నేనేమో అనుకున్నా, కానీ చూడండి ఎంత బాగుందో. ఎలాంటి మందులు కూడా కొట్టారండి, ఎంత బాగుంది ఈ అడవి కూర. దీన్ని మా భాషలో అయితే కొట్ట కూర అంటారు. మీకేమన్నా తెలిసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీళ్ళకైతే సింతూరు మండలం వస్తుందండి. వెళ్ళాలంటే అక్కడికే వెళ్ళాలి. ఆ ఊర్లో ఉన్న ఆదివాసులకైతే సగం మందికి మండల ఆఫీస్ ఎక్కడుందో కూడా తెలియదు. అసలే మారుమూల అడవి గ్రామం, కరెంటు లేదు, సరైన రోడ్డు వసతి లేదు. ఈ గ్రామంలో చదువుకున్న వాళ్ళు కూడా ఒక్కరో ఇద్దరో ఉన్నారు, కానీ ఆదివాసులు అడవుల్లో ఉన్నంత ధైర్యంగా పట్టణంలో ఉండలేరు. వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి ఆఫీసర్లను గట్టిగా అడగలేరు. నేనైతే సింతూరు ఐటీడీ దగ్గరకు అయితే వచ్చేసాను. దీని ఎదురుగానే మండల ఆఫీస్ ఉంది. మాకైతే విఆర్ఓ గారి సంతకం అయితే కావాలి. సార్నైతే కలవడం జరిగింది. ఇది బెటర్ మీ వల్ల కాదా? ఏది అంగన్వాడీ సెంటర్ నుంచి ఒకటి కావాలండి సార్. అంగన్వాడీ అప్పుడు అతను పుట్టినప్పుడు అంగన్వాడీ లేదు, ఆ రికార్డులో అతని పేరు లేదు. ఏం చేయండి సార్, ఆ పిల్లల్ని వచ్చి హాస్టల్లో చేర్పిస్తా ఉంటున్నా. ప్రూఫ్ ఇచ్చాం కదా సార్, అందరు సైన్ పెట్టారు ఇక్కడ, సైన్లు పెట్టారు, ఊళ్ళో వాళ్ళు సైన్ పెట్టారు, తర్వాత వచ్చేసి మన సచివాలయం వాళ్ళు సైన్ పెట్టారు. సార్ మీరే ఇలా అంటే ఎలా ఏం పెట్టినా కూడా మీరు ఎట్లా అంటారు సార్? ఒక సైన్ పెడితే అయిపోద్ది కదా సార్. పిల్లల గురించి ఆలోచించి ఒక సైన్ పెట్టండి సార్. లేదు సార్, అది ఒక పిల్లల యొక్క భవిష్యత్తు హాస్టల్ చేర్పిద్దామని మేము ప్రయత్నాలు చేస్తున్నాం. మీరు ఒక చిన్న అడిగేస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయి సార్, వాళ్ళ జీవితాలు బాగుంటాయి. కొంచెం ముందుకు రండి, అదే చెప్పండి. దయచేసి ఒక సాయం చేయండి సార్. పిల్లలకి ఇద్దరు అనాథలు సార్ అంటున్నాను, తల్లిదండ్రులు లేరు, చనిపోయారు కాబట్టి ఇబ్బంది పడుతున్నారు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, విఆర్ఓ గారు అయితే ఈ అడవి బిడ్డల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీద సైన్ అయితే చేయనంటున్నాడు. అది లేకపోతే మనకి ఎట్లా వస్తుందండి ఆధార్ కార్డు? ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ అడవిలచ్చి వాళ్ళ ఊరికి అంగన్వాడి. ఈ అంగన్వాడి కూడా గత 4-5 సంవత్సరాల క్రితమే వచ్చినట్టుందండి కొత్తగా. ఈ పిల్లల పేర్లేమో ఈ అంగన్వాడి రికార్డులో లేవండి. విఆర్ఓ గారేమో ఆ పిల్లల రికార్డు అడుగుతున్నాడు, మేమేం చేయాలి? విఆర్ఓ గారు కూడా ఆయన రూల్స్ ఆయన అడిగారండి. నాకైతే చాలా బాధ కలిగిందంటే కారణం ఏంటంటే, అమాయకమైన గిరిజనులు తమ సర్టిఫికెట్ల కోసమో దేనికోసమో ఇలా అధికారుల దగ్గరకు వస్తే ఇలాంటి అవాంతరాలు ఎదురవుతే ఏం చేస్తారు? మళ్ళీ తిరిగి అడవి లోపలికే వెళ్ళిపోతారు, అక్కడే అంతరించిపోతారు. వీళ్ళు మన దేశవాసులు కాదా? వీళ్ళకి చదువు వైద్యం అందకుండా అడవిలోనే అంతరించిపోవాలనా? వీళ్ళ గురించి ఆలోచిస్తే నా గుండె అయితే తరుక్కుపోతుందండి. ఐటీడీఏ లోపలైతే పిఓ గారు మీటింగ్ అయితే జరుగుతుందండి. మేమైతే ఎంఆర్ఓ గారిని అయితే కలవాలనుకున్నామండి ఈ పిల్లల విషయమై. ఈ రోజైతే ఎంఆర్ఓ గారు అయితే చాలా బిజీగా ఉన్నాడండి. కొద్దిసేపు అయితే ఆఫీస్ ముందర ఫోటోలు అయితే దిగాము.
నేనైతే మాకు పిల్లలకి కలిపి భోజనం అయితే ఇంటి దగ్గర చేసుకొని ఒక క్యారేజ్లో పట్టుకొని వెళ్ళానండి అక్కడ తినడానికి. ఈ భోజనం తినడం అయిపోయినాకైతే ఎంఆర్ఓ సార్ని అయితే కలుస్తామండి. విఆర్ఓ గారు కూడా ఎంఆర్ఓ సార్ని కలిస్తే ఏమైనా పని అవుతుందేమో అమ్మ వెళ్ళి చూడండి అని అన్నారండి. పాపం మడివి సంజు కూడా మాతో పాటు ఎంతో కష్టపడుతున్నాడండి ఆ పిల్లల కోసం. ఎందుకంటే అక్కడ అవన్నీ చేయించాలంటే ఎవరో ఒకరు తెలిసిన వ్యక్తి మన పక్కన ఉండాలిగా. నేనైతే వైట్ రైస్లోకి గుత్తి వంకాయ కూర అయితే చేసుకెళ్ళాను. ఎంఆర్ఓ గారిని కలిస్తే వాళ్ళు ఎలా స్పందిస్తారో తలుచుకుంటేనే భయంగా ఉంది. ఎంఆర్ఓ గారు అయితే చాలా బిజీగా ఉన్నారండి. అయినప్పటికీ కాసేపు ఉన్న తర్వాత మమ్మల్ని అయితే లోపల పిలిచారు. చేయమంటే నేను చెప్పి ఫోన్ చేస్తాను తహసీల్దార్ గారిని. నీకు అది కూడా ఏ పని అయినా సరే వీళ్ళిద్దరి కోసం ఈజీగా చేయొచ్చు. నీకు అది నీకు అర్థమవుతుందా? ఏ పని అయినా నీకు చేసి పెట్టమంటే ఈజీగా చేస్తాను. సర్టిఫికేట్లు కావాలన్నా ఈ అమ్మాయి పిల్లగా చేర్చాం, చిన్నపిల్ల ఆడపిల్ల కదా అమ్మాయి. ఎంఆర్ఓ సార్ అయితే ఈ పిల్లలకి ఆధార్ కార్డు వచ్చేటట్టు నేను చేస్తానమ్మా అని అన్నారండి. ఈ పిల్లల్ని తీసుకొని ఆ ఊరు వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఇప్పటికి ఈ పిల్లలకి ఆధార్ కార్డులు వచ్చేవి. హాస్టల్లో ఉండి చదువు కూడా సగం సాగుతా ఉండేది కదమ్మా, ఇంత లేట్ ఎందుకు చేశారమ్మా అని చెప్పి సార్ అయితే చాలా చక్కగా మాట్లాడారండి. ఇలాంటి అధికారులు ఉంటే ఆదివాసులకు ఏదైతే అందాలో అలాంటివి ఖచ్చితంగా అందుతాయని అనిపించింది నాకు సారు మాటలు వింటే. ఆయనైతే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆధార్ కార్డు వచ్చేటట్టు చేస్తానమ్మా అని చెప్పినారు. చాలా ధన్యవాదాలు సార్. మనం అనుకున్న పని అయితే నెరవేరింది ఫ్రెండ్స్. అతి త్వరలో ఈ అడవి బిడ్డలకైతే ఆధార్ కార్డు అయితే వచ్చేస్తుంది. హాస్టల్కి అయితే వెళ్ళిపోతారు. నేనైతే ఈ పిల్లలిద్దరిని హాస్టల్లో పెట్టాక కూడా ఆ పిల్లల్ని అక్కడితోనే నేను విడిచిపెట్టానండి. నేను మధ్య మధ్యలో వెళ్ళి చూస్తూనే ఉంటాను, వాళ్ళ బాగోగులు తెలుసుకుంటూనే ఉంటాను. నా వంతు సాయంగా ఆ అడవి లక్ష్మికి వాళ్ళ తమ్ముడికి నా వంతుగా కొన్ని బట్టలైతే తెచ్చిస్తున్నానండి. అడవి బిడ్డగా నా ప్రయాణం అయితే ఆగదు. నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికైతే ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఒక సన్నివేశాన్ని చూపిస్తాను చూడండి. ఇక్కడ 2 కోతులు కనిపిస్తున్నాయి కదా, ఇవి అడవిలోనే పుడతాయండి. అక్కడే అడవిలో దొరికింది తినుకుంటూ అక్కడే చనిపోతాయి. కానీ ఆదివాసులు జంతువులు కాదండి, మనుషులు. వాళ్ళు ఈ దేశవాసులే అండి. వాళ్ళకు కూడా ఒక గుర్తింపు కావాలి, ఆధారం కావాలి కదా. దయచేసి వాళ్ళని అడవుల్లోనే మగ్గిపోయేటట్టు చేయకండి. వాళ్ళను వెలుగులోకి తీసుకొచ్చే ఒక్క అవకాశం దొరికినా చెయ్యండి, దండం పెడతాను. నేనైతే పిల్లల్నిద్దరిని దింపడానికి మళ్ళీ అడవిలోకి వెళ్తున్నాను. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఎలా అనిపించిందో ఈ వీడియో మీ కామెంట్ అయితే తప్పకుండా రాయండి. నన్ను మర్చిపోకండి. మీ అడవి బిడ్డ రాధా.